సార్ చూసి బురద ఏమండి, వర్రీ డోంట్ ఎట్ ఆల్ సార్. మోహన్ గారు డెఫినెట్గా మనకే కాంట్రాక్ట్ ఇస్తారు. ఏం చెప్పగలం, బిజినెస్ ఏమో చల్లగా ఉంది. ఇక పాత క్లయింట్లు అందరూ వదిలిపెట్టిపోతున్నారు. అరే ఎక్కడికి వెళ్తారు సార్ మిమ్మల్ని వదిలి? వర్షం. ఇదిగోండి బురద మట్టి. ఐ ఆల్సో నాట్ లైకింగ్ రెయిన్ సార్. అరే బురద మట్టి వదిలిపెట్టేవాయి. వర్షాకాలంలో కస్టమర్లు నన్ను బాగా సతాయిస్తారు. లీకేజ్. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి సార్. కస్టమర్ల పనే కంప్లైంట్ చేయడం. సరే ఓ విషయం చెప్పండి, కాస్త కూడా లీకేజ్ ప్రాబ్లం లేని రూఫ్ ఏదైనా ఉందా అసలు? చెప్పండి. మూర్తి అటు చూడు, సునీల్ ఇక్కడ కూడా వచ్చేసాడు. సార్ అతను బచ్చాగాడు. అరే సూటు బూటు వేసుకుని కంప్యూటర్ వచ్చినంత మాత్రాన ఏం అవ్వదు. ఇతనికి మన బిజినెస్ గురించి ఏం తెలియదు సార్. నోరు మూసుకో మూర్తి. నా 3 పాత కస్టమర్ల దగ్గర ఇతనే పనిచేస్తున్నాడు. ఏం మంత్రం ఉందో ఏమో ఇతని పనిలో. ఈ కాంట్రాక్ట్ కూడా పోయినట్లుగానే ఉంది. పోదాం. సార్ ఏం మంత్రం సార్? మీ 20 ఏళ్ల అనుభవం ముందు ఇతను చిన్న పిల్లోడు, ఎక్కువ కాలం ఉండలేడు సార్. బచ్చాగాడు. రవి గారు వినండి. ఏంటి సునీల్, మంచి స్టైలిష్ జర్కిన్ వేసుకున్నావు. వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది. బిజినెస్ బాగానే ఉంది. ఎందుకుండదు, రోజు మా క్లయింట్లందరినీ నొక్కేస్తున్నావుగా. ఏం చేయమంటారు, కొంతమంది క్లయింట్లు మిమ్మల్ని పిలుస్తారు, మీరేమో వెళ్ళరు. అందుకు నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఈ మోహన్ గారిని తీసుకోండి. ఈయన పాత ఇంట్లో లీకేజ్ ప్రాబ్లం ఎంత ఉండేది, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, నన్ను పిలిపించారు. ఏంటి నువ్వనేది? మోహన్ గారు నా పాత క్లయింట్. ఆయన ఇంట్లో పని చాలా బాగా చేశాం మేము. అందుకే మోహన్ గారు ఇంట్లో గొడుగు వేసుకొని తిరుగుతున్నారు, లీకేజ్ నుంచి తప్పించుకోవడానికి. అయితే నువ్వేం చేస్తున్నావు మోహన్ గారితో? కొత్త ఇంటి కోసం గొడుగులు అమ్ముతున్నావా? రవి గారు, గొడుగుల కాలం పోయింది. నేను ఆయన కొత్త ఇంటి పైకప్పుకి జర్కిన్ దొడుకుతున్నాను. జర్కిన్ ఏం బాగుతున్నాడు సార్? రూఫ్ కోసం జర్కినా? మోహన్ గారు ఆయన కొత్త ఇంటి పైకప్పుని వాటర్ ప్రూఫింగ్ చేయించాలనుకుంటున్నారు. దాని సొల్యూషన్ మా దగ్గర ఉంది. చాలు. బ్రిక్ బ్యాట్ కోబా టైల్ ఫినిష్ మేము చేస్తాం. ఏంటంటే నువ్వేం ఎక్స్ట్రా చేస్తున్నావు మా క్లయింట్కి? రవి గారు, బ్రిక్ బ్యాట్ కోబా, మడ్ ఫస్కా, టైల్ ఫినిష్ ఇంకా స్క్రీడ్ ఇవన్నీ బాగా చేసినా కూడా కొన్నేళ్ల తర్వాత వీటిలో క్రాక్లు వస్తాయి. వర్షపు నీరు లోపలికి వెళుతుంది. ఇంకేముంది, ఆ లీకేజ్ మచ్చలు మొదలు. ఈ విషయం నాకు తెలుసు. క్రాక్లు ఎలాగూ వస్తాయి, ఇంకేం చేయగలం? ఇక కొన్నేళ్ల తర్వాత లీకేజ్ అయ్యే తీరుతుందిగా. అంతేగా మరి. నీ జర్కిన్ తొడిగినంత మాత్రాన ఆగుతుందా ఏంటి? ఆగుతుంది మూర్తి గారు. ఒకవేళ మీరు నా జర్కిన్ అంటే డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్ని ఉపయోగిస్తే లీకేజ్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్? లీకేజీలకి శత్రువు, కాంట్రాక్టర్లకి నేస్తాం. అలాగా? దీన్ని రూఫ్ స్లాబ్ ఇంకా బ్రిక్ బ్యాట్ కోబా మధ్యన వేయండి. ఇది దృఢమైన గోళ్లా మారిపోయి వర్షపు నీటిని లోపలికి రానివ్వదు. అలాగా? అంటే రూఫ్ స్లాబ్ ఇంకా బ్రిక్ బ్యాట్ కోబాల మధ్య ఒక లేయర్ లాగా అన్నమాట. సర్లే, ఖచ్చితంగా బాగా ఖరీదై ఉంటుంది. ఏమాత్రం కాదు రవి గారు, ఖర్చు తక్కువ, ఇంకా వాడటం కూడా తేలిక. అలాగే మీ కస్టమర్లని ఏళ్లకేళ్లు లీకేజ్ నుంచి కాపాడుతుంది. ఒప్పుకున్నానా సునీల్ బాబు? నీ జర్కిన్లో దమ్ముంది. అరే మూర్తి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? రవి గారికి నాకు జర్కిన్లు తేవడానికి. ఒక సుత్తిని ఉపయోగించి ఉపరితలంపై వదులుగా ఉన్న పెచ్చుల్ని పగలగొట్టండి. తరువాత పెచ్చునంతా శుభ్రం చేయండి. హ్యాండ్ గ్రైండర్ సాయంతో ఉపరితలాన్ని నునుపుగా చేయండి. ఉపరితలంపై కనిపించే పగుళ్లని వీనాచ్లోకి తెరవండి. వాటర్ జెట్ని ఉపయోగించి ఉపరితలాన్ని చక్కగా శుభ్రం చేయండి. ఆరిన తర్వాత 5 మిల్లీమీటర్ల వెడల్పు క్రాక్స్లో ఒక బ్రష్తో డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్ని నింపండి. తర్వాత క్రాక్స్కి ఇరువైపులా స్లాబ్పై
10 సెంటీమీటర్ల వరకు ఒక కోటింగ్ వేయండి. ఐదు మిల్లీమీటర్ల కన్నా పెద్ద పగుళ్లుంటే సిమెంట్తో పాటు యూఆర్పీని కలపండి. యూఆర్పీని సిమెంటు బరువులో 10% మోతాదులో కలపండి. యాంగిల్ ఫిలెట్స్, వీటిని మనం ఏటవాలు అంచులు లేక పట్టీలని కూడా అంటాము. తయారు చేసే ముందు ఒక వంతు యూఆర్పీని, ఒక వంతు సిమెంట్ని ఉపరితలంపై బాండ్ కోట్ లాగా వేయండి. పిట్టగోడ స్లాబ్కి మధ్య 50x50 మిల్లీమీటర్ల యాంగిల్ ఫిలెట్స్ని తయారు చేయండి. యాంగిల్ ఫిలెట్స్ని తయారు చేసేందుకు ఇసుక సిమెంటు మిశ్రణంతో పాటు యూఆర్పీని ఉపయోగించండి. యాంగిల్ ఫిలెట్స్పై డాక్టర్ ఫిక్సిట్ రూఫ్ సీల్ ఒక ఎక్స్ట్రా కోట్ వేయండి. గ్లాస్ ఫైబర్ మెష్ని రూఫ్ సీల్ 2 కోటింగ్ల మధ్య యాంగిల్ ఫిలెట్పై పెట్టండి. స్లాబ్ పైన 2 స్క్వేర్ మీటర్ గళ్లని మార్క్ చేయండి. సీలింట్ వేయబోయే ఉపరితలంపై నీటిని చిమ్మండి. దానివల్ల ఉపరితలం తేమగా ఉంటుంది. ఉపరితలంపై నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్త పడండి. బాగా పీల్చుకోగలిగే సామర్థ్యం ఉన్న ఉపరితలంపై ప్రైమ్ సీల్ ప్రైమర్ ఒక కోటింగ్ని వేయండి. రూఫ్ సీల్ ఒక కోటింగ్ని ఒకే దిశలో వేయండి. ఒక కోటింగ్ వేయటానికి 2 స్క్వేర్ మీటర్ల బాక్సులో 1.5 లీటర్ల మెటీరియల్ పట్టాలి. డాక్టర్ ఫిక్సిట్ రూఫ్ సీల్ మొదటి కోటింగ్ని వేయండి. కోటింగ్ని ఒకే దిశలోనే వేయాలి. మొదటి కోటింగ్ వేసిన 12 గంటల తర్వాత రెండో కోటింగ్ని మొదటి కోటింగ్పై నిలువుగా వేయండి. ఈ ఫైనల్ కోటింగ్ని 48 గంటల పాటు ఆరనివ్వండి. దాంతో 750 మైక్రాన్స్తో 500% ఎలాంగేషన్ కలిగిన మందమైన పొర తయారవుతుంది. రూఫ్ సీల్ రెండో కోటింగ్ అయిన 48 గంటల తర్వాత పాండింగ్ టెస్ట్ చేయండి. పాండింగ్ టెస్ట్ చేయడానికి తూములన్నీ మూసేసి 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు నీటిని నింపండి. నీరు వెళ్లే తూముల బయటి వైపు, అలాగే క్రింది ఉన్న గదుల సీలింగ్ పైన సీలెంట్ లాంటిదేమైనా ఉందేమో పరీక్షించండి. పాండింగ్ టెస్ట్ని చేసే 7 రోజుల్లోపు రూఫ్ సీల్ మెంబ్రెయిన్ని బ్రిక్బ్యాట్ కోబా, టైల్, చైనా మొజాయిక్ లేకపోతే కాంక్రీట్ స్క్రీడ్తో కవర్ చేయండి. ఒకవేళ మీరు కాంక్రీట్ని వాడుతున్నట్లయితే ముందు చూపించబడే పద్ధతుల్ని పాటించండి. రూఫ్ సీల్ కోటింగ్ పైన ప్రొటెక్టివ్ స్క్రీడ్ని వేయండి. రూఫ్ సీల్ మెంబ్రెయిన్పై కనీసం 100 GSM గల జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ని తడిచేసి పరవండి. 2 ఫ్యాబ్రిక్ల ఓవర్లాప్ కనీసం 30 సెంటీమీటర్లు ఉండాలి. జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ పైన M20 గ్రేడ్ కాంక్రీట్ స్క్రీడ్ని పెట్టండి. స్క్రీడ్ని అవసరాన్ని బట్టి 1:100 లేక 1:80 వాలులో వేయండి. డ్రెయిన్ అవుట్లెట్స్ వద్ద స్క్రీడ్ మందం కనీసం 40 మిల్లీమీటర్లు ఉండాలి. స్క్రీడ్ మెరుగైన ఫలితాల కోసం కాంక్రీట్ మిక్స్లో డాక్టర్ ఫిక్సిట్ LW+ ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ని ఉపయోగించండి. ఆ తర్వాత మొత్తం స్క్రీడ్ ఏరియాపై హ్యాండ్ హెల్డ్ గ్రైండర్ సాయంతో పొడవు వెడల్పులపై కంట్రోల్ జాయింట్స్ని వేయండి. జాయింట్లు 12 మిల్లీమీటర్ల వెడల్పు, 12 మిల్లీమీటర్ల లోతు ఉండాలి. జాయింట్లని శుభ్రం చేశాక వాటిని సరైన ఎలాస్టోమెరిక్ సీలెంట్తో నింపండి. ఇప్పుడు మీ స్లాబ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్ అయిపోయింది. డాక్టర్ ఫిక్సిట్ సేవలు అందుకోవడానికి ఇప్పుడే విజిట్ చేయండి www.drfixit.com లేక కాల్ చేయండి 1800-209-5504. మీరు మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు.
info@drfixit.com.